నమస్తే. నేను డాక్టర్ సుధీర్. డాక్టర్ కేర్ హోమియోపతి కూకట్పల్లి బ్రాంచ్ సీనియర్ డాక్టర్‌గా ఉంటున్నాను. చాలా మందికి ఇప్పుడు కీళ్ళవాతం అని చెప్పేసి వింటూ ఉంటాం. అసలు ఈ కీళ్ళవాతం ఏంటి? ఏ విధంగా వస్తుంది? ఎందుకొస్తుంది? అన్నది మనం డే టు డైలీ యాక్టివిటీస్‌లో చూసే వాళ్ళ దాంట్లో మనం గమనించి క్లారిటీ తీసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఎప్పుడైతే ఎముకలో కార్టిలేజ్ అన్నది అరిగిపోవటం వల్ల మనకి నొప్పి, బిగుసుకుపోవటం జరుగుతది కాబట్టి దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం. సో, ఓవర్ యూజ్ ఎక్కువ ఎవరైతే అధికంగా వాడుతారో జాయింట్స్‌ని, మీకు అక్కడ ఎముక అరుగుదల వల్ల అంటే కార్టిలేజ్ అరిగిపోవటం వల్ల మీకు వచ్చే లక్షణాల్ని మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో, యూజువల్‌గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అన్నది 40+ అంటే పెద్దవాళ్ళలో మనం అధికంగా చూస్తూ ఉంటాం. సో, ఆస్టియో ఆర్థరైటిస్‌లో మీకు మోకాళ్ళు, వెన్నుపూస, పెద్ద జాయింట్లు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. చిన్న జాయింట్స్, ఫింగర్స్ ఇయి కూడా మీకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళు మొబిలిటీ తగ్గిపోతుందో, అప్పుడు వీళ్ళకి పెయిన్ అన్నది అధికంగా కనబడుతూ ఉంటది. సో, అరిగిపోవటం వల్ల వీళ్ళకి నొప్పి శాతం పెరుగుతూ ఉంటుంది. రెండోది ఎముకలో ఒక డెన్సిటీ అంటే క్వాలిటీ ఆఫ్ బోన్ తగ్గిపోవటం వల్ల, ఎముక బలహీనపడటం వల్ల మీకింకా నొప్పది అధికంగా అది ఉంటూ ఉంటుంది. సో, చాలామంది ఇప్పుడు గమనిస్తూ ఉంటే పెద్దవాళ్ళల్లో పీఆర్‌పీ ఇంజెక్షన్ అని చెప్పి చేయించుకుంటూ ఉంటారు. ఈ పీఆర్‌పీ ఇంజెక్షన్ చేయించుకోవటం వల్ల నాకు నీ జాయింటు స్ట్రెంథెన్ అయిపోతుంది. తర్వాత నొప్పుండదు. ఆపరేషన్‌కి అది ఎళ్ళక్కర్లేదు అని చెప్పి చాలామంది ఒక అపోహలో ఉంటారు. కానీ పీఆర్‌పీ ఇంజెక్షన్ అన్నది మోకాళ్ళకి పనిచేయదు. ఏ విధంగా కూడా నొప్పిని మీకు తగ్గించదు. కానీ లైఫ్ లాంగు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడతాం ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో. ఎప్పుడైతే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ రెగ్యులర్‌గా వాడుతూ ఉంటామో, దాని కాంప్లికేషన్స్ మెజారిటీ హార్ట్, కిడ్నీ మీద పడుతూ ఉంటది. అనుకోకుండా కంపల్సరీగా చాలామందికి తెలియనిదేంటి అంటే, ఎముక అరుగుదల కూడా ఎక్కువ జరుగుతది. స్టెరాయిడ్స్ అయ్యి తీసుకున్నప్పుడు. సో, ఆటోమేటిక్‌గా ఆల్రెడీ బోన్ వీక్‌గా ఉన్నది ఇంకా మీకు వీక్‌గా అవుతది. పెయిన్ ఇంటెన్సిటీ అది పెరుగుతూ ఉంటది. చాలామందికి పెద్దవాళ్ళలో మనం చూస్తే మోకాళ్ళ దగ్గర మనకి గ్యాప్ అది తగ్గిపోతుంది. దానివల్ల రాపిడి ఉండటం వల్ల నొప్పది ఎక్కువవుతూ ఉంటది. సో, ఆపరేషన్ ఒకటే దీనికి పరిష్కారం అనుకోవటం తప్పు. డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు నొప్పి దగ్గర నుంచి మీకు ఉపశమనమే కాకుండా నీ జాయింట్ కానీ, ఆ ఒక జాయింట్ స్ట్రెంథెనింగ్‌కి ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు సర్జరీ యొక్క అవసరం ఉండదు. నొప్పి తగ్గటం వల్ల మీ దినచర్యలో కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది. ఇక్కడ మందులది ఇస్తున్నప్పుడు కూడా ఏ ఒక్క గ్రేడ్‌లో ఉన్నది చూసి డాక్టర్ గారు మీకు సలహా ఇచ్చి దానికి తగ్గట్టు మెడికేషన్ అది ఇస్తారు. ప్రతి ఒక్క దానికి సర్జరీ అన్నది సర్జరీ ఆపరేషన్ అన్నది పరిష్కారం కాదు. పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ లేకుండా డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ద్వారా మనకి శాశ్వత పరిష్కారం అది జరుగుతూ ఉంటుంది. రెండో కీళ్ళవాతం గురించి మనం చూసుకుంటున్నప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం. అంటే ఏంటి? శరీరంలో ఎప్పుడైతే ఒక ఆటో ఇమ్యూన్ రియాక్షన్ ద్వారా రక్తంలో మార్పులయ్యి వస్తాయో, క్రమేణా మీకు వాపులతో కూడిన నొప్పులు, తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ స్టిఫ్‌నెస్ అంటాం. ఇది మీకు ఫస్ట్ చిన్న జాయింట్స్ దగ్గర నుంచి మొదలయ్యి అన్ని పెద్ద జాయింట్స్ దగ్గర నుంచి వస్తాయి. సో, కంపల్సరీగా ఎప్పుడైతే మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుందో మీకు జీవన విధానం చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకు అనంటే వాపులుంటాయి, ఎరుపుదనం ఉంటుంది, కొంతమందికి ఫీవర్ ఉంటుంది, మొబిలిటీ తగ్గిపోతుంది. వాపు, ఎర్రదనం, నొప్పి వల్ల వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చేసుకోలేరు. వీటికి అలోపతిలో ఓన్లీ మీకు పెయిన్ కిల్లర్స్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఉంటాయి. పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు కంపల్సరీగా కాంప్లికేషన్స్ అయ్యి హార్ట్, కిడ్నీ మీద ఉంటుంది. కంపల్సరీగా మనకి కాంప్లికేషన్స్ పెరగటం వల్ల లాంగ్ టర్మ్ మెడికేషన్స్ అలోపతిలో మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి శాశ్వత పరిష్కారం అది ఉండదు. డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ వాడటం వల్ల మీకు శాశ్వత పరిష్కారం మీకు దక్కుతది. ఏ ఇబ్బందులు రాకుండా కూడా ఉంటాయి. సో, యూజువల్‌గా కీళ్ళ వాతంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
ఎక్కువ మొబిలిటీ తగ్గించుకోవటం. అంటే మీరు ఎక్కువ నడవలేరు. రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంటు. స్ట్రెస్ అన్నది కూడా కంపల్సరీగా ఆర్థరైటిస్ కండిషన్‌లో రొమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్‌లో స్ట్రెస్ వల్ల కూడా మనకి పెయిన్ ఇంటెన్సిటీ అది పెరుగుతూ ఉంటుంది. సో, నేల మీద పడుకోవటం, కూర్చోవటం, వంగటం తగ్గించుకోవాలి. బరువులయ్యి ఎత్తకూడదు. వెస్టర్న్ టాయిలెట్ వాడాలి. ఎప్పుడైతే మనకి కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటామో, వాటి వల్ల కూడా నొప్పొస్తది అని గుర్తించినప్పుడు యూజువల్‌గా మీకు బంగాళదుంప, కంద, చామదుంప ఇయి తీసుకున్నప్పుడు కూడా ఎక్కువవుతూ ఉంటాయి. ఫ ఏ రకమైన ఆహారం తీసుకోవాలన్నది జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా కూడా దాని తీవ్రత వ్యాధి మీద మీకు తగ్గుతది కాబట్టి ఇబ్బందది ఉండదు. సో, కంపల్సరీగా మీకు డాక్టర్ కేర్ హోమియోపతిలో కీళ్ళవాతానికి, ఆస్టియో ఆర్థరైటిస్‌కి మీకు శాశ్వత పరిష్కారం అది ఉంటుంది. కనబడుతున్న ఈ నంబర్‌కి కాల్ చేయండి. నమస్తే.